హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే యూనివర్సిటీ వచ్చేసి సందీప్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. దీనికి పబ్లిసిటీ ఎక్కువ ఉంది మన ఆంధ్ర అండ్ తెలంగాణలో. అండ్ చాలా మంది తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. యూనివర్సిటీలో 40% వరకు తెలుగు స్టూడెంట్సే ఉంటారు. యూనివర్సిటీ ఇంత ఫేమస్ అయింది కదా, రియల్ గానే యూనివర్సిటీ అంత బాగుందా, మన తెలుగు స్టూడెంట్స్ కి నిజంగానే ఇక్కడ జాయిన్ అవ్వచ్చా, ఈ కోర్సెస్ కానీ, ఫీ స్ట్రక్చర్ కానీ, ప్లేస్మెంట్ డీటెయిల్స్ కానీ మొత్తం ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాము. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సందీప్ యూనివర్సిటీ వచ్చేసి నాసిక్ లో మహారాష్ట్రలో ఉండింది. మొత్తం ఇది 250+ ఎకర్స్ క్యాంపస్ అనమాట. 250 కన్నా ఎక్కువ ఎకర్స్ ఉంటుంది క్యాంపస్. అండ్ మొత్తం అంతా బ్యూటిఫుల్ క్యాంపస్. మీకు ఇమేజెస్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో డిస్ప్లే చేస్తూ ఉంటాను, మీరు చూసుకోవచ్చు. ఇది 2016 నుంచి యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. అంతకుముందు మామూలు కాలేజీలో ఉండేది. 2016 నుంచి యూనివర్సిటీ స్టేటస్ మెయింటైన్ అవుతూ వస్తుంది. యూనివర్సిటీకి వచ్చేసి యూజీసీ అప్రూవల్ ఉంది, ఏఐసిటిఈ అప్రూవల్ ఉంది. దీంతో పాటు యూనివర్సిటీలో స్టూడెంట్స్ 120 కన్నా ఎక్కువ పేటెంట్స్ ని ఫైల్ చేశారు. అండ్ 57 కాపీరైట్స్ రిసీవ్ చేసుకున్నారు. మనకి ఏ యూనివర్సిటీలో అయినా కానీ బీటెక్ ప్రోగ్రామ్ లో మనకి డిగ్రీ కంప్లీట్ అవ్వాలంటే ఇన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేయాలనే ఉంటది. సో యూనివర్సిటీలో మనకి మన చాయిస్ ఉంటుంది. మన చాయిస్ ప్రకారం కొన్ని కోర్సులని మనం స్పెషల్ గా మనకి ఇది నచ్చితే అది తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇక్కడ దొరుకుతుంది. సో ఈ యూనివర్సిటీకి 250+ కంపెనీస్ తో టైఅప్ ఉండింది. ఇక్కడ 2+2 సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జరుగుతాయి. ఇప్పుడు యూనివర్సిటీలో మనం కోర్స్ డీటెయిల్స్ చూద్దాము. సో యూనివర్సిటీలో మనకి చాలా ప్రోగ్రామ్స్, యూజీలో చాలా ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిలో సిఎస్సిలో మనం తీసుకుంటే, సిఎస్సిలో క్లౌడ్ టెక్ అండ్ ఇన్ఫో సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇలా జనరల్ సిఎస్సి మొత్తం 4 కేటగిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఫీజు వచ్చేసి 10 లక్షలు, 4 సంవత్సరాలు కలిపి 10 లక్షలు. 10 లక్షలు మనకి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మిగతా ఎగ్జామ్ ఫీజు కానీ, కాషన్ డిపాజిట్ కానీ అన్ని 10 లక్షలు ఉంటాయి. మనం ఎక్స్ట్రా ఏం పే చేసే పని లేదు. సో ఈ 10 లక్షల ఫీజులో మనం ఫస్ట్ సెమిస్టర్ కి 2,58,000 పే చేయాలి. తర్వాత నుంచి సెమిస్టర్ కి 1,07,900, అలా ఎన్ని సెమిస్టర్లు ఉంటే అన్ని సెమిస్టర్లు మిగతా 7 సెమిస్టర్స్ కి 1,07,900 రూపాయలు పే చేయాలి. తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్, దీని ఫీ వచ్చేసి 9,60,000 ఉంది, 4 సంవత్సరాలు కలిపి ఇంక్లూడింగ్ హాస్టల్ మొత్తం అన్ని కలుపుకొని 9,60,000. దీంట్లో మనం ఫస్ట్ సెమిస్టర్ కట్టాల్సింది 2,18,000. తర్వాత నుంచి 1,07,900 ఫర్ ఎవరీ సెమిస్టర్ కి 7 సెమిస్టర్లు అట్లా కట్టుకోవాలి. 1,07,900 కట్టుకోవాలి. అదే మనం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా సేమ్ ఫీజు ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా 9,60,000 4 ఇయర్స్ కి కట్టాలి. ఫస్ట్ సెమిస్టర్ లో ఎంత కట్టాలంటే 2,18,000 కట్టాలి. తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మిగతా 7 సెమిస్టర్ కి 1,07,900 కట్టుకోవాలి. సో తర్వాత సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే, సివిల్ ఇంజనీరింగ్ కి మనకి కట్టాల్సిన ఫీజు 5,70,000 4 సంవత్సరాలు కలుపుకొని. అది ఫస్ట్ సెమిస్టర్ కట్టాల్సింది 1,29,000. తర్వాత మిగతా 7 సెమిస్టర్లు కలుపుకొని 90,800 రూపాయలు కట్టాలి. సెమిస్టర్కి వచ్చేసి 90,800 రూపాయలు. అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి కూడా సేమ్ ఫీ స్ట్రక్చర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంది. 5,70,000 మొత్తం ఫీజు. ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసి 1,29,000 కట్టాలి. తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్ 90,800 కట్టాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అన్నది ఇంకోటి. దాని ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 8,25,000, 8,25,000 4 సంవత్సరాలు కలుపుకొని. ఫస్ట్ సెమిస్టర్ కి మనం 2,25,000 కట్టాలి. ఫస్ట్ సెమిస్టర్ కి మనం 2,25,000 కట్టాలి. తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్ 87,570 రూపాయలు కట్టాలి. ప్రతి సెమిస్టర్ అలా 7 సెమిస్టర్లు కట్టాలి. సో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే, మెకానికల్ ఇంజనీరింగ్ కి మన ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 6 లక్షలు ఉంది 4 ఇయర్స్ కలిపేసి. అది మనం ఫస్ట్ సెమిస్టర్ లో మనం 1,59,000 కట్టాలి. తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్ కి 90,800 కాడికి కట్టుకోవాలి. బయోమెడికల్ ఇంజనీరింగ్ లో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 8,30,000 ఉంది 4 ఇయర్స్ కలుపుకొని. ఫస్ట్ సెమిస్టర్ చూసుకుంటే 2,30,000 కట్టాలి. అది తర్వాత రిమైనింగ్ 7 సెమిస్టర్స్ కి 87,570 రూపాయలు కట్టాలి. అది బయోటెక్నాలజీలో తీసుకుంటే 8,70,000 ఫీ స్ట్రక్చర్ మొత్తం 4 ఇయర్స్ కలుపుకొని. ఫస్ట్ సెమిస్టర్ కి మనం 2,50,000 కట్టాలి. మిగతా 7 సెమిస్టర్కి మనం 57,570 రూపాయలు కట్టాలి. ఇప్పుడు మనం బి డిజైన్ ఇన్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజైన్ తీసుకుంటే 5,25,000 ఉంది ఫీ స్ట్రక్చర్. అదే బి డిజైన్ ఇన్ స్పేస్ అండ్ లైఫ్ స్టైల్ డిజైన్ తీసుకుంటే 5,25,000 ఉంది ఫీ స్ట్రక్చర్. ఇంకొకటి మనం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఏఎంఎల్ అండ్ విఆర్ వర్చువల్ రియాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 3 ఇయర్స్ కోర్సు. దీని ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 5,25,000 ఉంది మొత్తం 3 ఇయర్స్ కలుపుకొని. ఇది వీళ్ళు యూజీలో ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్, వాటి ఫీ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ప్లేస్మెంట్ డీటెయిల్స్ చూస్తే, వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1,12,00,000 ఉంది. అది 2+2 సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళిన అమ్మాయికి వచ్చిన ప్యాకేజ్. సో అదే ఇండియాలో మనం చూసుకుంటే 28 lakhs ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ బీటెక్ లో మనకు ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 12 lakhs ఉండింది. ఇప్పుడు మనం హాస్టల్ డీటెయిల్స్ చూద్దాము. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సిలో 10 లక్షలు కడుతున్నాం కదా 4 ఇయర్స్ కలిపేసి. ఆ 10 లక్షల్లోనే మనకి హాస్టల్ కూడా 4 షేరింగ్ రూమ్ ఇస్తారు. 4 ఉండడానికి 4కి ఒక రూమ్ అలా ఇస్తారు.
సో దాంట్లోనే ఫుడ్ అకామిడేషన్ మొత్తం కలిసి వస్తాయి ఆ ఫీజులోనే. సో ఫుడ్ కూడా తెలుగు ఫుడ్ ఉంటుంది, ఫుడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. హాస్టల్స్ ఏమంటే మనకి ఇన్ హాస్టల్స్ ఉంటాయి, అవుట్ హాస్టల్స్ ఉంటాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. సో ముందు వస్తే లోపల హాస్టల్స్ దొరుకుతాయి, లేదంటే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి క్యాంపస్ లో. అండ్ దీంతో పాటు అన్ని టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. స్పోర్ట్స్ లో మనకి వేరే వేరే యూనివర్సిటీస్ తో కాంపిటీషన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి యూనివర్సిటీ నుంచి. సో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ చూసుకుంటే మనకి హాస్టల్స్ విత్ ఎనేబుల్డ్ వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు, హైజీనిక్ క్యాంటీన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, హైటెక్ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సెలూన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, జిమ్ లైక్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైబ్రరీ ఉంటుంది. సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మనకి గర్ల్స్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం. చాలా మంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుతున్నారు గర్ల్స్. అండ్ 24/7 మనకి అంబులెన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది ఆన్ క్యాంపస్ కి. ఫైనల్ గా యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు అవ్వకూడదా అంటే, నేను కూడా లైక్ దీనికి ఉన్న మార్కెటింగ్ బట్టి దీనికి ఇప్పుడు ఇంత ఫేమస్ అవుతుంది కదా, నేను కూడా చాలా మందిని కనుక్కున్నాను స్టూడెంట్స్ ని. సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని మీ ముందు పెట్టేశాను. సో వాళ్ళు చాలా పాజిటివ్ ఉన్నారు యూనివర్సిటీ గురించి. సో ఆ బడ్జెట్ లో, తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీ దొరికిందని. లాస్ట్ ఇయర్ ఈ ఫీజు ఫర్ సిఎస్సి కూడా 8,500,000 ఎంత ఉండే. సో డిమాండ్ ఎక్కువ ఉంది కదా, డిమాండ్ పట్టేసి కొంచెం ఫీజు పెరిగినట్టుంది ఇయర్. సో వాళ్ళు చాలా పాజిటివ్ గానే ఉన్నారు యూనివర్సిటీ గురించి. యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అయినా కానీ, యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ అయినా కానీ, లైక్ ఫారెన్ టైప్స్ కానీ, టీచింగ్ కానీ అన్ని బాగానే ఉన్నాయన్న. హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ అన్ని బాగానే ఉన్నాయి, మాకేం ప్రాబ్లం లేదు. సో హాస్టల్స్ లో ఏదన్నా ఇబ్బంది అయినా కానీ 1-2 ఇష్యూస్, సో వాళ్ళకి తెలుగు వెంకటరమణ సార్ అని అక్కడే ఉంటారు. సో ఆయన చూసుకుంటారన్న, ఆయన చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్న చేస్తారు. అక్కడ డైరెక్ట్ గా ఓ బ్లాక్ లో అవైలబుల్ గా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో పని అవుతుంది అన్న, మన తెలుగు వాళ్ళకి అని చెప్పారు. ఇప్పుడు మనం ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే, యూనివర్సిటీలో అన్ని డైరెక్ట్ అడ్మిషన్స్. మనం 10,000 రూపాయలు అమౌంట్ కట్టుకుంటే సో మనకి ఇంకా సీట్ బుక్ అవుతుంది. దాని తర్వాత విజిటింగ్ ఏర్పాటు చేస్తారు. విజిటింగ్ చూసి నచ్చితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే మనకి కట్టిన అమౌంట్ రిఫండ్ అవుతుంది. సో అడ్మిషన్స్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. మనం వాళ్ళు స్టూడెంట్స్ చెప్పిన లైక్ వెంకటరమణ సార్ నెంబరు, ఆ నెంబర్ కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా ఎందరో వెళ్ళారనుకోండి, అక్కడ క్యాంపస్ లోనే, ఇన్ క్యాంపస్ లోనే ఓ బ్లాక్ లో అవైలబుల్ ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ కి ఏదైనా ఇబ్బంది వచ్చినా, వెదర్ ఇట్ ఈస్ హాస్టల్ రిలేటెడ్ కానీ, ఏదైనా అదర్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన అక్కడే ఉండి మాట్లాడతారు. వాళ్ళకి స్టూడెంట్స్ కి స్టాండ్ తీసుకుంటారు కాబట్టి, సో డైరెక్ట్ గా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఆయన నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరన్నా కానీ లైక్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే నాకు కాల్ చేసినా కానీ నేను నెంబర్ ఇస్తాను, మాట్లాడవచ్చు. ఇది సందీప్ యూనివర్సిటీ యొక్క కంప్లీట్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.